హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ తను మారుతి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలండి. ఈ వీడియో వచ్చేసరికి పండుగ అయితే అయిపోయిద్ది. ఎందుకంటే మేము తిరుపతి వెళ్ళి అక్కడ స్వామివారి దర్శనం అయిపోయాక వీడియోలు అయితే అప్లోడ్ చేద్దాం అనుకున్నామండి. అందుకనే వీడియో వచ్చేసరికి కొంచెం లేట్ అయ్యిద్ది. ఇక్కడైతే నేను పొద్దున్నే లేచి స్వామివారికి కావాల్సిన ప్రసాదాలన్నీ రెడీ చేసుకుంటున్నానండి. ఒక పక్క కుడుములకి కావాల్సిన బియ్యపిండి అన్నీ తయారు చేసుకుంటున్నాను. నేనైతే కుడుములకి ఇంకా పాల తాలికలకి అన్ని పిండి ప్రిపేర్ చేసుకుంటానండి. ఒక పక్క పూర్ణాలకేమో పప్పు కడిగి పెట్టుకుంటున్నాను. అది ఉడుకుతూ ఉంటే ఇంకో పక్క మనం వేరే పని చేసుకోవచ్చు కదా, అందుకని చెప్పండి. ఒకదాని వెనుక ఒకటి చేసుకుంటూ పోతే తొందరగా పని అయిపోయి రోజు కన్నా ఆ రోజు ఇంకా ఒక 2 గంటల ముందే లెగవాలి. పనులంతా తొందరగా అయిపోవాలి కదండి, అందుకని చెప్పి మామూలుగా ఎప్పుడు అయితే మా పూజ 9కి 10కి అలా అయిపోయిద్దండి. ఇంకా వీడియో తీసుకుంటూ పూజ చేసుకోవడం కదా, అందుకనే ఇంకొంచెం టైం ఎక్కువ పట్టింది. ఇక్కడైతే టీకి రెడీ చేసుకుంటున్నాను. అప్పటికే టైం 6:30 అయిపోయింది. ముందుగా మా మామయ్యకి టీ ఇచ్చేస్తే ఒక పని అయిపోయిద్ది, ఆయన కూడా లెగుస్తారు. అందుకని చెప్పి ఒక పక్క టీ పెట్టేసి కుడుముల్లో కావాల్సిన యాలక్కాయలన్నీ దంచుకుంటున్నాను. నేనైతే పిండిని ఉడకపెట్టను, మామూలుగా బెల్లం కరిగించేసి దానిలో కలిపేసుకుంటాను. ఇక్కడైతే టీ కాగిపోయినాయి, ఇంకా అవి పక్కన పెట్టేసి మళ్ళీ దీనిలోకి వచ్చాను. నేను ఆ రోజంతా తిక్మక్ అయిపోయింది, అది చేస్తున్నాను. ఒక పక్క అది ఆపేసి మళ్ళీ వేరే పనిలోకి వెళ్తున్నానండి. అంతే, నాకు పండగ అంటే కొంచెం తిక్మక్ పడిపోతాను, ఎందుకంటే తొందరగా అయిపోవాలి కదా. ఇంక పండగ వస్తుందంటే ఇంకా ఒక రోజు ముందు నుంచే భయపడతాను, చేయగలనా లేదా అని చెప్పి. ఇంక ఇక్కడైతే టీ కాగిపోతే మా మామయ్యకి పిలిచి టీ ఇస్తున్నాను. ఇంకా ఆయన అప్పుడే లేచారు. మా అత్తయ్య అయితే బయట ఊడ్చి ముగ్గేయటానికి వెళ్ళింది. లేదంటే అత్తయ్య నేను కూడా కలిపి టీ తాగేవాళ్ళమండి. ఆ రోజైతే భయంకరమైన వాన పడింది. ఆ వానలోనే ఊడ్చి ముగ్గేయటానికి అయితే వెళ్ళింది. తనకి అదొక సెంటిమెంట్ అండి, ముగ్గేయకపోతే మంచిది కాదని చెప్పి. అందుకని తను అలానే వేస్తుంది. పాల తాలికలకైతే రెడీ చేస్తున్నానండి. ఇంకో పక్కేమో కుడుములకు పెట్టుకుంటున్నాను. వినాయక చవితి అంటేనే బియ్యం పిండి వంటలు కదా. నేనైతే పిండి మొత్తం ఒకేసారి కలిపి పెట్టుకుంటాను. ఆ తర్వాత దాన్ని సపరేట్ చేసుకుంటానండి. కుడుములకి పాల తాలికలకి కొంచెం చలిమిడికి తీసి పక్కన పెట్టుకుంటానండి. అప్పుడైతే పని తొందరగా అయిపోతుంది కదా, అందుకని చెప్పి దేనికది సపరేట్ కలుపుకుంటే బోల్ టైం పట్టేస్తుంది. అందుకని నేనైతే ఇలా చేసుకుంటాను. ఈలోపు అయితే మా అత్తయ్య వచ్చేసింది. ఇంకా మేమిద్దరం కలిసి టీ తాగుతూ బుట్టమ్మాయి గురించి మాట్లాడుకుంటున్నామండి. మా అమ్మాయికి ఉన్నట్టుండి బాగా జ్వరం వచ్చేసింది, దాని గురించి అయితే మాట్లాడుకుంటున్నాము. ఎలా ఉంది, తగ్గిందా అని అడుగుతుంది అత్తయ్య. పండగ పూట వంటలు ఎక్కువ ఉంటాయి కదా, అందుకని చెప్పి ఎక్కువసేపు నుంచోవాల్సి వస్తుంది కదా. చక్కగా కూర్చుని సెట్టింగ్ చేసుకున్నాం బాగానే. ఇంకా ఆ రోజైతే పొద్దున్నుంచి నుంచునే ఉన్న దాని మీద కళ్ళు అయితే బాగా తిరిగిపోయినాయండి. నాకు ఎక్కువసేపు నుంచుంటే నాకు అలా అనిపిస్తుంది. అప్పుడు చిన్న పొయ్యి గుర్తొచ్చింది, ఇంకా అది పెట్టుకుని అయితే నేను వేసుకున్నాను. కానీ అవ్వలేదండి, అది గ్యాస్ తక్కువ ఉందో ఏమో, ఎంతసేపటికి గారెలు వేగట్లేదు. ఇంకా అప్పుడు అది తీపిచ్చేసి మళ్ళీ పైనే పెట్టించుకోవాల్సి వచ్చింది. ఆ కాసేపు అలా వేశాను. ఇక్కడైతే మా ఆయన హాయ్ చెప్పమంటే చెప్తున్నాను. ఆ పని అయితే అయిపోయింది. నాకైతే పూర్ణాలు ఒక్కదానికి అవ్వదండి, చాలా కష్టంగా అనిపించిద్ది. మా ఆయన హెల్ప్ అయితే తీసుకుంటాను. ఆయన అవి తీస్తూ ఉంటే నేను వేస్తూ ఉంటే తొందరగా అయిపోయింది కదా, అందుకని చెప్పి. ఇంక ఇక్కడైతే మా అమ్మాయి నిద్ర లేసి వచ్చేసిందండి. ఇంక తను నిద్ర లేసిందంటే ఎవరి దగ్గరికి వెళ్ళదు, నేనే ఎత్తుకోవాలి.
మందిరం అయితే చాలా బాగుందండి. నేను ఒక స్టూల్ లాంటిది చేపించు బావా అంటే మా ఆయన అమెజాన్‌లో ఇది ఆర్డర్ పెట్టారు. ఇది చాలా బాగుందండి. స్వామివారిని అలంకరించాక ఇంకా బాగుంది. నాతో పని లేదు. మ్యూజిక్ పొద్దున్నుంచి నేను చేసిన ప్రసాదాలైతే ఇవ్వండి. అందులో పులిహోర, రవ్వ కుడుములు అయితే మా అత్తయ్య చేశారు. నాకు అవి 2 రావు. చూసారా స్వామివారు ఎంత అందంగా ఉన్నారో. మాకైతే పాలు లేదండి. దాని మూలంగా మేము ఇలా అలంకరించుకున్నాం స్వామివారిని. ఇంకా పండగొచ్చిందంటే డెకరేషన్ పనులన్నీ మా ఆయన చూసుకుంటారు. నాకు అదొక పని కలిసి వచ్చిద్దండి. ఎంత చక్కగా చేస్తారంటే నేను కూడా చేయలేను. అంత బాగా చేస్తారు. చూడటానికి ఎంత బాగుంటుందో మా ఆయన చేసిన డెకరేషన్ అయితే. మా మామయ్య అయితే ఏంటోలా చూస్తున్నారు. ఆయనకి కొత్తగా అనిపిస్తుంది. ఒక పక్క వీడియో తీసుకుంటూ మేము పూజ చేసుకునేసరికి. మా పూజ అయితే ఇలా జరిగింది. ఈలోపు మా అమ్మాయి కూడా నిద్ర లేసినట్టుంది. తను కూడా వచ్చింది. ఎప్పుడు తను ఎంత బాగా గుంజీలు తీసిద్దో, వినాయకుడు కనిపిస్తే చాలు తనకి ఎంత ఇష్టమో గుంజీలు తీయటం అంటే. అలాంటిది ఫీవర్గా ఉంది కదా, ఇంకా తను తీయలేకపోయింది. ఇది మా వీడియో అండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ కూడా చేయండి.